రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాలు 3 లక్షలకు పైగా నిలుపుకుంటే ఇక ఓన్లీ హైదరాబాద్ లో వచ్చేసి 1.5 లక్షల విగ్రహాలు నిలుపుకున్నారనేసి మనకు సమాచారం ఉంది. సో ఉదయం నుంచి అంటే ఈ 9-10 రోజుల సంధి ఉత్సవాల్లో భాగంగా 1.5 లక్షల విగ్రహాలు నిమజ్జనమై ఉంటే ఈ కేవలం ఈ ఒక్క రోజు మాత్రం 1.5 లక్షల విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 10,000కు పైగా మాత్రమే వినాయక విగ్రహాలు నిమజ్జనమైనట్టు మనకి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో చోటమోట చిన్న చిన్న విగ్రహాలు అంటే బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన నిమజ్జనం పూర్తయింది. అట్లాగే బాలాపూర్ గణేషన్ కి సంబంధించిన నిమజ్జనం పూర్తయినప్పటికీ కూడా చాలా చిన్న చిన్న తరహాల్లో గల్లీలో నిలుపుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, లేదంటే ఇళ్లలో తమ ఇంటి వినాయకుడిగా నిలుపుకున్నటువంటి చిన్న చోటమోట గణనాథులు మాత్రమే ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నారు. అలాగే వినాయకుడిని శోభాయాత్ర కూడా చాలా చక్కగా అందంగా ఆయనను అలంకరించి ఇంట్లో ఏ విధంగానైతే ఆయనని అందంగా డెకరేట్ చేసి నిలుపుకుంటారో అట్లాగే నిమజ్జనానికి తీసుకొచ్చే టైంలో కూడా చిన్న చిన్న ట్రాలీస్ లో కూడా తనను అందంగా డెకరేట్ చేసి పూలతో పళ్ళతో అట్లాగే ఆయనను చక్కగా డెకరేట్ చేసి ఆయనని చాలా సంతోషంగా గంగమ్మ వడికి చేర్చేందుకు ఆయన మమ్మీ దగ్గరికి పంపించేందుకు కూడా ఆయన తీసుకొస్తూ ఉంటారు. ఒక్కసారి తీసుకొచ్చే వాళ్ళలో చాలా స్పెషల్ డెకరేటివ్ ఐటమ్స్ తో ఆయనని డెకరేట్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళని కొంతమందిని మనం మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి अन्न విషయాలను అడిగి తెలుసుకుందాం. किधर से आए मैडम? हम लोग बेगम बाजार से डेकोरेट करके ऐसा लेके आ रहे ना, सो कितना टाइम लगे आपको? हम करीब 2 बजे निकले अपने घर से यहाँ आने तक. हाँ 2 बजे निकले हम लोग अपने घर से. अब करीब हाँ हम पैदल ही आ रहे चलकर. मैं लग रहा है 10 दिन पूजा करके और ये विनायक को बिठा के और अभी वीडियो बोलने के लिए आ रहे ना, कैसा लग रहा है? 10 दिन बिठाए घर में, उनकी खूब पूजा की, खूब अच्छा लगा. थोड़ा सा बंडी में लेके आ रहे वो खुशी है, लेकिन गणेश जी विसर्जन करने का थोड़ा सा दुख भी है. बंडी में लेके आ रहे इसलिए थोड़ा अच्छा लगा. वहाँ से लेकर आए हम चलते चलते. मैं हूँ, मेरे हस्बैंड है, मेरा बेटा है, हम तीनों मिलके. किलोमीटर से आता पैदल से ही जा रहे हैं? हाँ, उधर से ही आ रहे हैं हम लोग. असल घोड़े कबर से आ रहे हैं. घोड़े कबर से आ रहे हैं हम लोग. जी. आपका फैमिली मेंबर्स सभी जने ऐसा डेकोरेट करते क्या? मैंने मेरे बेटे ने मिलके किया डेकोरेट. जी अच्छा है. हाँ. बहुत धन्यवाद है. अब बोलो सर, गणेश उत्सव में पार्टिसिपेट करने के लिए कैसा लगता है? 10 दिन कैसे लगता आपको? भगवान विघ्न विनायक सभी को अच्छा रखे. 10 दिन भगवान की सेवा करना बहुत अच्छा लगता है, लेकिन आज जब भगवान को हम विदा करते हैं तो दिल से भगवान नहीं जाते हैं. ऐसा लगता है कि भगवान हमारे घर में रहना, ऐसा लगता है. जी अभी विसर्जन के लिए आ रहे टांग बंड को. जी हाँ. कई करो रे भाई, भगवान हमसे विदा ले रहे. ఓకే, ఇన్ని రోజులు మీతో ఉండి ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నారా? అవి 10 दिन आपके साथ ही है. अभी भी आप गणेश जी का क्या बोलते हैं उसको, आपका हाँ आशीर्वाद भी रहेगा, लेकिन कई को रो रहे आप? भगवान जो है विदा हो जा रहे, हमारे दिल में रह जा रहे, लेकिन भगवान की जो हम सेवा करें शायद वो सेवा हमारी कम है. लगता है हमको भगवान की और सेवा करना चाहिए, ऐसा लगता है हमको. इसलिए ऐसा लग रहा कि आज भगवान हमारे घर से विदा हो जा रहे. इस बात का दुख है और कुछ नहीं. అన్నా మీరేం చెప్తారు? అంటే గణేశుని మనము ఇండ్లలో నిలుపుకుంటాము, మండపాల్లో నిలుపుతాము, గల్లీలో వినాయకుడు వచ్చేస్తాడు ఈ 10 రోజులు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దోడుమంటది అంత ఏరియాస్ అన్ని. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంత ఖాళీ అనిపిస్తుంది మేము. ఏదో మనం కోల్పోయినట్టుగా, ఏదో ఇంట్లో మనం ఫ్యామిలీ మెంబర్ తీసుకుపోయినట్టుగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక 10 రోజులు మనం ఒక మంచిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచిగా ఒక భక్తి శ్రద్ధలతోటి మంచిగా పూజిస్తాం. మనం పొద్దు నుంచి రాత్రి వరకు మనం భజనతోటి ఒక్కొక్కరు ఒక విధంగా అన్ని విధాలు తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు. కాబట్టి మనం ఈరోజు కంపల్సరీ ఏదో ఒక పండుగ వాతావరణం అనుకోవాలి. అంటే మనము ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఈ 9 రోజులు ఈ 10 రోజుల పాటు మండపాల దగ్గర ప్రసాదాలు తీసుకోవడానికి కావచ్చు, లేదంటే అన్న వితరణ ఈ కార్యక్రమాల్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తుంటాం. అందరం కలిసి ఒక రోజు మండపానికి ప్రసాదాలు తీసుకెళ్లడం, పూజల్లో పార్టిసిపేట్. ఈ 10 రోజులు ఎట్లా గడిపారు మీరు? చాలా ఎంజాయ్ చేసాం. అందరు ఫ్రెండ్స్ అందరు ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చేస్తారు అక్కడికి. దేవుని పూజ కోసమైనా ఫ్రెండ్స్ని కలవడానికి, ఎంజాయ్ చేయడానికి, అన్నదానం తర్వాత భజనలు చేయడం, అట్లా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేసాం మేము అందరం. అమ్మ మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరు ఈ 10 రోజులు? సంతోషం అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయిపోయినాం.
ఇప్పుడు బాధ అనిపిస్తుంది కొంచెం గణపతిని వేసేసరికి. కానీ తప్పదు కదా, ఆయనని అమ్మ దగ్గరికి పంపించాలి కదా. ఈ 10 రోజులు మనతోటి ఉంటా అని సంతోషంగా చెప్పొస్తాడు, మరి వాళ్ళ మమ్మీ దగ్గరికి ఆయన పంపించేయాలి కదా. పంపించేసేయాలి మేడం, మళ్ళీ పంపించేసేయాలి, వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేసేయాలి. కానీ పంపించే టైంలో కాస్త బాధ అనిపిస్తుంది. ఆయన పోయిన తర్వాత గల్లీలు ఇల్లు అంతా గోసిపోతుంది కదా. పోతుంది. అమ్మ మీరు చెప్పండి, ఈ 10 రోజులు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? ఆ మండపాల దగ్గరనేనా లేకపోతే వినాయకులను చూడడానికి మనం వీధి వీధి కొన్ని ఏరియాస్కి వెళ్ళి కూడా చూసారా? చూసాం. ఫస్ట్ రోజు నేను 5 గణేష్ చూస్తూ ఉంటా. ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం మా అమ్మ కొంట్లో బాగాలేక పోగలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసిన ఉంటుంది. మీరు ఎక్కడెక్కడ ఎన్ని వినాయకులు చూసిరు ఈసారి? చాలా రామ్నగర్లో చాలా వినాయకులు చూసామండి. చాలా బాగా పెద్ద పెద్దగా పెట్టారు, చాలా ఎంజాయ్ అనిపించింది. మా గల్లీలో అన్ని పూజలు హోమాలు చాలా బాగా చేశారు, కోలాటాలు అన్ని బాగా అనిపించింది. ఇప్పుడు బోసిగా అనిపిస్తుంది గల్లీ మొత్తం, చాలా బాగా అనిపిస్తుంది. గణేషుని పంపించే టైంలో నిమజ్జన వేడుకలు చూడడానికి వచ్చారు, బాధ అనిపిస్తుందా సంతోషంగా ఉండరా? కొంచెం గణేశుడు నిమజ్జనం చేస్తే బాగా అనిపిస్తుంది అండి. షో అంతా అలంకరణ ఈ రోజులు ఒక కళగా ఏ వీధి చూసినా లైటింగ్స్ తోటి, మండపాల దగ్గర డీజే సౌండ్స్ కానీ పాటలు కానీ లేదంటే బాజా భజంత్రులు ఇట్లాంటివి చేసుకుంటుంటారు. సో అవన్నీ మనం మిస్ అవుతున్నాం. అవునండి, చాలా మిస్ అవుతున్నాం, బాధ కూడా అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి, అవన్నీ చూడాలి అంటే. మీరు సార్ ఎన్ని వినాయకులు చూసిరు సార్? ఇప్పటికి దాదాపు 25 వినాయకులు చూశానండి. చాలా బాగున్నాయి. బేగం బజార్ కానివ్వండి, బాలాపూర్ వినాయకుడు కానీ చాలా బాగున్నాయి. పొద్దున ఎన్ని గంటలకు వచ్చిరు ట్యాంక్ బండ్ కి? ఫ్యామిలీ అందరు వచ్చిరా? ఎన్ని వినాయకులను చూసిరు? అండ్ ఇప్పటికీ ఒక 10 దాకా చూశానండి. ఈసారి ఏదో తక్కువ వస్తున్నాయి వినాయకులు ట్యాంక్ బండ్ వద్దకు అంటున్నారు. మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా లేదంటే ఇది ఫస్ట్ ఇయర్? ఎవ్రీ ఇయర్ వస్తానండి, ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎవ్రీ ఇయర్ మాది అంబర్పేటనే, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను. తక్కువ వచ్చినాయా ఇప్పుడు? చాలా తక్కువగా అనిపించాయండి వినాయకులు, చాలా అంటే చాలా. 9th డే చాలా వినాయకులు వెళ్ళిపోయినాయి అంట. ఎవరు ఎట్లా ఎంజాయ్ చేసినా చేయకపోయినా యూత్ మాత్రం అసలు బేతరిని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది యూత్ మనతోటి మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు అడుగుదాం. తెలుగు రాదు మేడం, हिंदी में बात करो भाई. गणेश उत्सव में कैसा पार्टिसिपेट करते हैं आप? अभी तो हम ऐसी चाह गए मैडम, तो सोचे करे नहीं. हाँ, खाली देखने के वास्ते आ गए बस. देखने के वास्ते टैंक बंड पे आ गया, लेकिन कैसा लग रहा है टैंक बंड परिसर प्रांत? बहुत अच्छा लग रहा है. मेरे दोस्त आए हुए हैं और 3-4 जने. अच्छा दिख रहा है बहुत यहाँ पे आए तो. हाँ मैडम. సో మొత్తానికైతే ట్యాంక్ బండ్ నిమజ్జన వేడుకలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నప్పటికీ కూడా కాస్త నిరాశ చెందుతున్నారనేది చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్న స్థాయిలో నిమజ్జనానికి సో శోభయాత్ర చాలా లైన్ బై లైన్ వినాయకుల్లో ఉండేవి, కానీ ఈసారి 5:30-6 గంటల టైం గడుస్తున్నప్పటికీ కూడా చాలా తక్కువ రేంజ్ లోనే ఇక్కడ నిమజ్జన వేడుకలకి గణనాథులు వస్తున్నారనే చెప్పాలి. సో పబ్లిక్ ఎక్కువగా, వినాయకులు తక్కువగానే ఇంకా కూడా ఆయన శోభాయాత్ర కోసం వెయిట్ చేస్తున్నటువంటి పబ్లిక్ అట్లాగే భక్తులు మాత్రమే మనకు ట్యాంక్ బండ్ వద్ద కనిపిస్తున్నారు. సో ఈ 9-10 రోజుల పాటు చాలా సంతోషంగా ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు అయితే మేము చేస్తుంటాం. కానీ ఈ రోజు ఆయనని వీడ్కోలు చెప్పడానికి, ఆయన నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వస్తున్నాం. సంతోషంగా కాస్తున్నప్పటికీ ఆయనను పంపిస్తున్నాం కాబట్టి కాస్త బాధగా కూడా ఉందనేసి కూడా చాలా మంది భక్తులు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకి వినిపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా మనము విన్నాము. సో ఏదేమైనప్పటికీ నిమజ్జన వేడుకల్ని తిలకించేందుకు మాత్రం చాలా వేలాదిగా క్రౌడ్ మాత్రం ట్యాంక్ బండ్ వద్ద ఉంది. అంతే రేంజ్ లో వినాయకులు రావాలి, కానీ వినాయకులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నారు. చూడాలి, టైం గడుస్తున్న కొద్దీ వినాయకులు ఇంకా భారీగా తరలి వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ లో మాత్రం ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్.